ಬಾರೆ ಯಶೋದ ಯಶೋದ ಮುನ್ಕಿಡ ಮುದ್ಯಮು ವೀಡು ಮುನ್ಕಿಡ ಮುದ್ಯಮು ವೀಡು ದಿದ್ದರಾನಿ ಮಹಿಮಾಲ ದಿದ್ದರಾನಿ మహిమల దేవగీ సూతుడు దేవగీ సూతుడు. ఇవాళకి చాలమ్మా, వెళ్ళిరండి. మంచిది. అమ్మ శ్రావణి. టీచర్, ఇంట్లో గుర్తు చేసావా? రేపు తీసుకొస్తాను టీచర్. మర్చిపోకమ్మా, 10వ తారీఖు కూడా వచ్చేసింది. అలాగే టీచర్. తిను. బాధగా ఉంది, ఆకలిగా లేదు. నీకు బాధ ఉన్నా ఆనందం ఉన్నా ఆకలిదేంట్రా? ఇప్పుడేమైంది? నా చిన్నప్పుడు నువ్వు ఎంత అందంగా ఉన్నావు తెలుసా? ఇప్పుడు చూడు, ఆ ఫోటోకి ఎలా మసి పట్టేసిందో. అమ్మ ముసలిదైపోతోంది కదరా. నా వల్లేగా. నువ్వేం చేసావు? నువ్వు పెడతానో నేను తింటున్నా, నాకొద్దు. తప్పు. తిను. వద్దుమా. అయితే నేను తిన్ను. ఇప్పుడు నీకేమైంది? ఆనందం బాధ ఉంటే ఆకలి కాదని నువ్వే అంటావు కదా, బాధ కాదా ఏంటి? ఇదిగో తిను. బిడ్డ ఆకలి తీరిన దగ్గర నుంచి అమ్మ ఆకలి మొదలవుతుందిరా. నువ్వు కానీ. నేను ఏదన్నా చిన్న ఉద్యోగం చూసుకుంటానమ్మా. చదువు నేను చేస్తావురా? పరుగును కదా, అదే చదువు అనుకుంటా. చదువు లేకపోతే పరువు ఎందుకు పనికిరాదు. మరెలాగమ్మా? నీకేదన్నా చేయాలనిపిస్తుంది. ఓ పని చెయ్యి. మీ నాన్న నా తాళి తీసుకెళ్లిపోయారుగా, నువ్వు గోల్డ్ మెడల్ తీసుకురా, మెళ్ళో వేసుకుంటా. నేషనల్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకొచ్చేయాలి. తెస్తావా? రామ్, కమ్ ఆన్, ఈ స్పైక్స్ నేను బేర్ ఫుట్ తోనే పరిగెడతాను సార్, నాకు ఈ స్పైక్స్ వద్దు. అది సేఫ్ కాదు, నా మాట విను. నా స్పైక్స్ నాకున్నాయి. సరే పోనీ అవే వేసుకో. ఇంకా కొనలేదు, షోరూమ్ లో ఉన్నాయి. ఏయ్, నవ్వుతారేంటి? ఏ రామ్, అమ్మాయిని అలా చూస్తున్నావేంటి? అయినా స్పైక్స్ కొనకుండానే నీవైపోతాయా? నాది అనేది ఫీలింగ్ సార్, అది కొంటే రాదు, వస్తే పోదు. రామ్, ముందు నా మాట విని వేసుకో. టైం అయిపోతుంది రామ్, త్వరగా వేసుకో. ఏంటివి? నా నచ్చల. నా మాట విను. హే రామ్, ఆల్ యూనివర్సిటీస్ నుంచి ప్లేయర్స్ వచ్చారా? ద కాంపిటీషన్ ఇస్ గోయింగ్ టు బి టఫ్. డామ్ ఇట్. ఆల్ పార్టిసిపెంట్స్ గెట్ రెడీ ఫర్ ద రేస్. Come on, Ram. Concentrate. Set.
ఉంటే బాగుండేదిరా. బూట్లు లేకుండా భలే పరిగెట్టేసావా? ఏంటిది? తన ఇమ్మంది. ఓయ్, నీ పేరేంటి? ఎన్నంటే అర్థం ఏంటి? చూడు కాళ్ళు ఎలా కొట్టుకుపోయాయో. బూట్లు వేసుకుని పరిగెత్తచ్చుగా. నాకేం నొప్పి లేదులేమా. మొద్దు. ఒకసారి గెలిచి చూడు, నీకే తెలుస్తుంది. అదా, నాకు తెలుసులే. ఎలా? నువ్వు ఎప్పుడైనా గెలిచావా? నిన్ను కన్నానే అప్పుడు. నరకం అనుకో. నువ్వు పుట్టేదాకా ప్రాణం పోతున్నట్టుంది. కానీ నిన్ను చూడగానే నొప్పంతా పోయింది. అంతకంటే గెలిపి ఏముంటుందిరా? మా ఇదిగో కావాలన్నాగా, తీసుకో, నీకే. నా కొడుకిది తెస్తాడని నాకు తెలుసు. కానీ నేను అడిగింది నేషనల్ మెడల్. మా ఎప్పుడు పాయసమేనా? బాదం ఖీర్ చేయొచ్చు కదా. నువ్వు నేషనల్ మెడల్ తీసుకురా, అప్పుడు నేను బాదం ఖీర్ చేసి పెడతాను. ఓకే, తిను. మా ఈరోజు నేను సాయిబుల్ అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయి కళ్ళు ట్రాఫిక్ సిగ్నల్ లా ఉన్నాయి తెలుసా. చూస్తూనే ఆగిపోయాను. నువ్వు అమ్మాయిని చూసి ఆగిపోయావా? ఏంటి? బాగున్నాయని చూశానమ్మా, అంతే. అందరూ షేక్ హ్యాండ్ ఇవ్వటం నా చేతులను చూస్తే తను మాత్రమే నా పాదానికైన గాయం చూసిందమ్మా. ప్రేమిస్తున్నావేంట్రా? పోమా, నువ్వు ఒకదానివి. ఏదో ఫీల్ అయ్యానంతే. అతనేంటి అంత ఫాస్ట్ గా పరిగెడుతున్నాడు? దెబ్బ తగిలిన నొప్పి తెలీదా? అందుకేగా గెలిచాడు. రాజారాం వాళ్ళు హిందువులా? రాముడు హిందువులే. అవును కదా. మనసు చాలా మంచిదనుకుంటా. నేనెప్పుడు చూడలేదు. నీకు కావాలా? నాకెందుకు? చిన్న పిల్లాడిలాగా షూస్ కోసం మారాం చేశాడని. ఓ, కాలేజీలో అమ్మాయిలందరూ వాడినే చూస్తారు, వాడు మాత్రం చూడ్డు. అవునా? నువ్వు కూడా అబ్బాయిని చూడవు కదా, నీకు తెలియదులే. షూస్ ఎందుకు కొనలేదు? పాపం, డబ్బులు లేవేమో. వాళ్ళ అబ్బాయి ఏం చేస్తారు? అబ్బా కాదు, అమ్మి. సంగీతం టీచర్, పార్వతమ్మ గారు. మహాగణపతి మనసా స్మరామి స్మరామి వశిష్ఠవామదేవాది వందిత మహాగణపతి మనసా స్మరామి మహాగణపతి మనసా స్మరామి. సలాం. నమస్తే. స్మరామి మహాగణపతి మనసా స్మరామి. ఆపండి. ఎవరమ్మా నువ్వు? నీ దగ్గర సంగీతం నేర్చుకుందామని. రా కూర్చో. నీ పేరేంటమ్మా? ఖానం. అంతసేపు ఆలోచించావేంటి? ముస్లిమ్స్ కదా, వద్దంటారేమో అని. బాలేదానివే. పాటకి మనసుంటుంది గాని మతం ఉండదు. పాడతావా?
పాడు. నీ గొంతుని నా గుండెతో వింటాను. చాలా చక్కగా పాడావే. మరి చేర్చుకుంటారా? చేరిపోయావుగా. అయితే రేపటి నుంచి ఈవినింగ్స్ వస్తా. కాలేజ్ ఉందిగా. ఏంటిది? సరస్వతి నమ్ముకునే స్థాయికి ఇంకా పార్వతి దిగజారలేదమ్మా. ధనిరే నీరేగా